కోవిడ్ కేర్ వాళ్ళకి, కోవిడ్ పేషెంట్స్కి సర్వ్ చేస్తున్నటువంటి సర్వింగ్ టీమ్ ఏదైతే ఉందో అందరికీ కోవిడ్ వచ్చింది. రిసెప్షన్లో ఉండి అడ్మిట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ పేషెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు తీసుకురావడానికి అంబులెన్స్ పంపిస్తే అంబులెన్స్ నడిపించిన డ్రైవర్స్కి కోవిడ్ వచ్చింది. అందరికీ అర్థమైంది ఏమిటంటే ఈ కోవిడ్ కేర్ సెంటర్కి వచ్చి ఒకవేళ మనం సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే వీ హ్యావ్ టు డేర్ టు డై ఫర్ దెమ్. మనం మరణానికైనా భయపడకపోతే, చావుకైనా భయపడకపోతేనే సర్వ్ చేయాలి. ఇక్కడ ఆ రోజు డాక్టర్స్ అలాగే సర్వ్ చేశారు, నర్సెస్ కూడా అలాగే చేశారు. ఫుడ్ వండిన వాళ్ళు ప్రతిరోజు ఎగ్స్ ప్రొవైడ్ చేశాం, ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేశాం, డ్రై ఫ్రూట్స్ ప్రొవైడ్ చేశాం. వాడు మొత్తుకునేవాడు, వద్దండి ఎగ్స్ వద్దండి, మీరు వెళ్ళాడుతున్నాం తగ్గించండి అని చెప్పి అనే విధంగా కేవలం క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపించాలి. ఇతరులు మనం నేర్పించింది ఏమిటంటే మానవ సేవే మాధవ సేవ అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఏమన్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. కల్వరి టెంపుల్ ఉద్దేశం అది. We need to show God's love irrespective of caste, creed and religion. For God has no religion, God has no caste and no creed. He is the one who created all and He wants us to show His love to all people. That's the reason ఎవరు వచ్చినా సరే వాళ్ళకు మీ ద్వారా దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టాలి ఒకే ఒక ఉద్దేశంతో అలాంటి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. కోవిడ్ కాస్త తగ్గిన తర్వాత ఏ డాక్టర్స్ అయితే, నర్సెస్ అయితే ఆ కోవిడ్ కేర్ సెంటర్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే దిస్ ఈస్ టోటలీ సర్వీస్ మైండెడ్, సర్వీస్ ఓరియంటెడ్ చర్చ్. దే అడ్వైజ్డ్ మీ, వై డోంట్ యూ స్టార్ట్ ఏ చర్చ్? ఎందుకు చర్చ్గా మీరు ప్రొవైడ్ మార్చకూడదు? ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రన్ ఏ హాస్పిటల్. And Dr. Rajesh Garu is already working for Apollo Hospitals for more than 25 years. He belongs to Vizag and is settled in Vizag. Tanu oka doctor ga untu kuda he is also running old age home and he has a church, he has a ministry and he has got commitments. So appudu నేను Dr. Rajesh Garu అడిగాను, హాస్పిటల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. He said, don't start. అది చాలా టెన్షన్తో కూడింది, స్ట్రెస్తో కూడింది. అఫ్కోర్స్ ఆల్ ద డాక్టర్స్ నోస్ అబౌట్ ఇట్. మీకు తెలుసు అది ఎంత స్ట్రెస్తో కూడిందో. ఎవ్రీ పేషెంట్ విల్ కమ్ టు యూ వెన్ దే ఆర్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ అండ్ యూ ఆర్ దేర్ హోప్. Therefore you have to provide your services at the cost of your comforts and the cost of even the family members. So nakulla responsibilities, nakulla burden work hospital start cheyadam almost impossible. So he said, don't start. It's not easy to run the hospital. Then I said, I will not start. I can only start if you take the responsibility. I can only start if you come and stand with me. It was a challenging decision even for him also because his family is there, settled there, his house is there, but at the same time, ఎప్పుడైతే హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నానో he felt that it is from God. So when God Himself wants to start Calvary Hospital, then I should be a part of it. Then he was kind enough to accept my request, and therefore this hospital could come into existence just because of his commitment towards God and towards me and Calvary Temple. So I am very thankful to Dr. Rajesh Garu for standing with me and the backbone for this hospital. Coming to the doctors and the nurses in this